ఈరోజు టాపిక్ చాలా అద్భుతమైన టాపిక్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇది పత్రిజీ ప్రతి మాట ఆణిముత్యమే, ఏది వేస్ట్ ఉండదు. ఒక్కొక్క పాయింట్ లో డెప్త్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే ఎంతో మన జీవితంలో మార్పులు జరుగుతాయి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందుకే నిజ జీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా. నష్టము, వ్యాపారం ఒకరోజు నడుస్తుంది, ఒకరోజు నడవదు. జాబ్ ఉంటుందో పోతుందో, ఏం జరుగుతాయో తెలియదు. నష్టము, కష్టము, అవమానము, ఈ మూడిటి గురించి తెలుసుకుందాం ఈరోజు. అందరు అన్మ్యూట్ చేయండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు. ప్రతి మనిషి జీవితంలో ఇవన్నీ ఫేస్ చేస్తుంటాం మనం. అందుకే దాని గురించి తెలియకనే మనం బాధపడుతుంటాం. అందుకే దాని గురించి సుదీర్ఘంగా తెలుసుకుందాం. నష్టం లేని మనిషి లేడు, కష్టం లేని మనిషి లేడు, అవమానం లేని మనిషి లేడు. కానీ ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు ఇవి మూడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ మూడింటిని అధిగమించాలి, దాటాలి. అవి వస్తేనే మనం గట్టిపడతాం. సోల్ ఎవల్యూషన్ అక్కడ జరుగుతుంది. ఎప్పుడు లాభాలే చూస్తే కాదు, నష్టాలు కూడా చూడాలి. ఎప్పుడు సుఖమే కాదు, కష్టంగా వస్తేనే తెలుస్తాయి సుఖం యొక్క విలువ. అర్థమైందా? నష్టం వస్తేనే తెలుస్తుంది లాభం యొక్క విలువ, కష్టం వస్తే తెలుస్తుంది నష్టం యొక్క విలువ. అవమానము అయితేనే తెలుస్తుంది మానం అనేది ఎలా ఉంటుందో. అర్థమైందా? మానము, అవమానము, నష్టము, లాభము, కష్టము, నష్టము, మానము, అవమానము, అన్ని మంచిగా కోరుతాం మనం. కానీ చెడు కూడా ఎందుకు జరుగుతాయి లైఫ్ లో అంటే మన ఆధ్యాత్మిక వికాసం గురించి మెట్లుగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మన లోపల. బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం మనం, నష్టమైనప్పుడు ఏడుస్తాం, కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, అవమానం అయితే ఏడుస్తున్నాం. ఏడవకుండా దానికి సెల్ఫ్ ఎనర్జీతో సెల్ఫ్ గా చాలా గట్టిపడడానికే పాఠంగా వస్తుంది. అది దానికి మెట్లుగా పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు ఇవి మూడు: నష్టము, కష్టము, అవమానము. ఎవరన్నా మనకు అవమానం చేస్తే థ్యాంక్ యూ అనాలి. ఎవడన్నా మనకు తిడితే థ్యాంక్ యూ అనాలి. ఎవడన్నా మనకు తిట్టాడు అంటే మన నెగిటివిటీ వాడు తీసుకున్నట్టే, మన కర్మ తీసుకున్నట్టే. మనం ఏమనొద్దు మరి. మనం అంటే మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతాం. అందుకే నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, కష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, అవమానం వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లుగా తయారు చేసుకోవాలి. దానికి భయపడొద్దు ఎప్పుడు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది మంచి గుణపాఠంగా నేర్చుకుంటే, జీవితంలో దించుకుంటే అద్భుతంగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇవాళ మూడు విషయాలు తెలుసుకుందాం. ఎన్లైటైన్మెంట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్. అసలు ఎన్లైటైన్మెంట్ అంటే ఈ పదం బాగానే వింటున్నాం మనం అందరం. ఎన్లైటైన్మెంట్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకోవాలి. ఎన్లైటైన్మెంట్ కావాలి అనుకుంటే మనం మూడు విషయాల గురించి తెలుసుకోవాలి, ఎదుర్కోవాలి, కోరుకోవాలి. ఒకటి నష్టము, రెండవది కష్టము, మూడవది అవమానము. ఈ మూడు ఎవరికైతే పుష్కలంగా లభిస్తాయో వారికి పుష్కలంగా ఎన్లైటైన్మెంట్ వస్తుంది. ఏడవకుండా గట్టి ఎప్పుడైతే నిలబడతామో, నిశ్చలమైన స్థితిలో ఉంటామో అప్పుడే
ఆ ఎగ్జామ్ మనం పాస్ అయినట్టు. లాభం వస్తే సంతోషపడతాం, నష్టం వస్తే ఏడుస్తాం. సుఖం వస్తే సంతోషపడతాం, కష్టం వస్తే ఏడుస్తున్నాం. అంటే అది స్థితప్రజ్ఞ స్థితి కాదు. సమతుల్యంగా ఉండం మనం. ధ్యానం లేని జీవితం సమతుల్యం ఎప్పుడు ఉండదు. ఇంబ్యాలెన్స్గా ఉంటుంది వాళ్ళ ఇన్నర్ అంతా. మానం వస్తే సంతోషపడతాం, అవమానం అయితే ఏడుస్తున్నాం. ఇది వద్దు, అది వద్దు. కష్టం వద్దు, నష్టం వద్దు. సుఖం వద్దు, దుఃఖం వద్దు. మానం వద్దు, అవమానం వద్దు. లాభాలు వద్దు, నష్టాలు వద్దు. అన్నిటికీ అతీతంగా ఉన్న స్థితియే ఎన్లైటన్మెంట్. దేనికి జర్కుడు తినకుండా బలంగా స్ట్రాంగ్ గా నిలబడి ఉండాలి. అదే ఎన్లైటన్మెంట్. ఆ దశరథుడు రాముడిని అరణ్యవాసం చేయమన్నాడు. దశరథుడు రాముడిని అరణ్యవాసం చేయమన్నాడు. తెల్లవారితే పట్టాభిషేకం ముహూర్తం తీశారు. ఎట్లా ట్విస్టింగ్ వచ్చింది రాముడి జీవితంలో. కరెక్ట్ రాజ్యాభిషేకం అయ్యే టైంలో, పట్టాభిషేకం అయ్యే టైంలో అరణ్యానికి వెళ్ళమని ఆర్డర్ వచ్చింది. రాజ్యాభిషేకము సంతోషకరమైన వార్త, వనవాసము బాధాకరమైన వార్త. యూనివర్స్ ఎప్పుడు మనకు ఎలాంటి ట్విస్టింగ్ ఇస్తుందో తెలియదు. అందులో బలంగా నిలబడాలి. ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇక తుమ్మే ఇంపార్టెంట్ లైఫ్. మహారాజు కావలసిన వాడు రాముడు, శ్రీరామచంద్రుడు. ఆ కష్టాన్ని తిరస్కరించలేదు, యాక్సెప్ట్ చేశాడు హాయిగా నవ్వుకుంటూ. ఓకే, డాడీ మాట దేవదారకుండా ఓకే అన్నాడు సింపుల్ గా. నేను పోవాలా ఇప్పుడు, అవసరమా, ఆమె మస్తు చెప్తుంది కైకేయి, నువ్వు వింటావా? ఏమనలేదు. యాక్సెప్టెన్స్. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ఒక ఎన్లైటెన్ మాస్టర్ అట్లా ఉంటాడు. నా ఆరోగ్యం బాగాలేదు, నా దుకాణం నడుస్తలేదు, నాకు అదైతలేదు, ఇదైతలేదు, ఎప్పుడు కంప్లైంట్సే. అధిగమించండి, దీన్ని దాటండి. ఎప్పుడు ఎవరికి ఏ కంప్లైంట్లు చెప్పుకోవద్దు. సెల్ఫ్ మాస్టరిజాన్ని సంపాదించుకోవాలి. అంత బలంగా తయారు కావాలి, అంత ఎనర్జెటిక్ గా ఉండాలి. ఆత్మబలాన్ని పెంచుకోండి, మానసిక బలాన్ని పెంచుకోండి, బుద్ధి బలాన్ని పెంచుకోండి. ఆరోగ్యాన్ని అద్భుతంగా, సౌండ్ మైండ్ ఇన్ ద సౌండ్ బాడీ. బాడీ కూడా సౌండ్గా ఉండాలి, మనసు కూడా సౌండ్గా ఉండాలి. అది నష్టమని భావించలేదు రాముడు ఎప్పుడు. అరణ్యానికి వెళ్ళు అంటే 14 సంవత్సరాలు నష్టమని ఎప్పుడు భావించలేదు, అవమానం అని దుఃఖించలేదు. ఒక రాజకుమారుడు ఆయన. ఎవరో ఆ కైకేయి చెప్తే నేనేంది పోవడం అనేది అనగలేదు. దుఃఖించలేదు, అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు, 14 నిమిషాలు కూడా ఉండలేం మనం. అది ఎన్లైటెండ్ మాస్టర్ క్వాలిటీ అది. మరి మనం ఏం చేయాలి? ఆ రాముడు ఏం చేశాడో మనం అదే చెయ్యాలి. మన జీవితాలలోని నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని అంగీకరించాలి. అంతటి రాముడు ఆ నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని అంగీకరిస్తే అదే రామాయణము. ఆ రామాయణమే మన పిరమిడాయనము. పిరమిడాయనము కూడా అదే. రామాయణం ఎట్లుందో పిరమిడాయనం కూడా అదే. అదే నేర్పిస్తుంది. నేను చూసుకుంటా పో, నీకేం కాదు, ఎప్పుడు హాయిగా ఉండు అని ఎప్పుడు మన గురువు చెప్పలేదు, అది నేర్పియలేదు. కష్టాన్ని కష్టపడు, దుఃఖాన్ని దుఃఖించి చూడు ఎట్లుంటుంది. అప్పుడే సుఖంలో ఉన్న ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. పంచ పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం వెళ్ళారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత అవమానము పాండవులకు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చంపడానికి కౌరవులు సిద్ధంగా ఉన్నారు.
మీరు బ్రతికుండడానికి వీలు లేదన్నారు కౌరవులు. పగబట్టారు పాండవుల మీద. ఎన్నో కష్టాలు నష్టాలు పెట్టారు, అవమాన పాలు చేశారు. కానీ ఎక్కడ కదలకుండా నిలబడి ఉన్నోళ్ళు పాండవులు. మరి మనం ఏం చేయాలి? మనం ఎలా జీవించాలి? ఆ పంచ పాండవులు, ఆ ద్రౌపది జీవించినట్టే మనము జీవించాలి. ఆ మహాభారతమే పిరమిడ్ భారతము. మహాభారతం అక్కడ కాదు, మా పిరమిడ్ భారతం కూడా అట్లే ఉంది. ప్రతి ఇంట్లో మహాభారతమే ఉంది. అందుకే పిరమిడ్ భారతంగా చేసుకోండి. నాకు నష్టం వద్దు, కష్టం వద్దు, అవమానం వద్దు అంటారు అందరూ. అదే వాళ్ళకి పిరమిడ్ సొసైటీలో స్థానం లేదు. ఇవన్నీ వద్దన్నోళ్లకు పిరమిడ్ సొసైటీలో తావులేదు. అడవిలో జంతువులు సహజంగా హాయిగా జీవిస్తున్నాయి. పిరమిడ్ మాస్టర్స్ అలా సహజంగా హాయిగా జీవించడానికి ఉన్నారు. అప్పుడే నేను వారిని మాస్టర్స్ అంటాను అన్నారు పత్రి సార్. బానిస జీవితం ఎప్పుడు నేర్పియలేదు. యజమాన తత్వం నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. డిపెండెన్సీ ఎప్పుడు నేర్పియలేదు. ఇండిపెండెన్సీ నేర్పిస్తుంది. మాస్టరిజం సంపాదించుకునే మార్గం నేర్పిస్తుంది. ఎవరు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో, ఎవరు ఎన్ని నష్టాలు అనుభవిస్తారో, ఎవరు ఎన్ని అవమానాలు అనుభవిస్తారో వారు అంత గొప్ప పిరమిడ్ మాస్టర్స్ గా అవుతారు. ఇలా ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకున్నంత పెద్ద పాపం ఇంకేది లేదు. నువ్వు ఏవేవో నేర్చుకోవడానికి వచ్చిన సోల్ అది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు అది ఉండాలి ఖచ్చితంగా. దాన్ని ఫేస్ చేసుకుంటూ దాటాలి, ఆ కర్మలన్నీ దాటాలి. నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు ఎప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని చంపకూడదు, అంతే. రెండే రెండు పాయింట్లు. ఇంకొకరిని చంపకుండా, నిన్ను నీవు చంపుకోకుండా ఏమన్నా చేసుకో. ఎవరిని చంపకుండా, నిన్ను నువ్వు చంపుకోకుండా ఇక ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించు, ఎన్ని నష్టాలు వచ్చినా అనుభవించు, ఎన్ని అవమానాలు వచ్చినా అనుభవించు. గురువు పెట్టే కష్టాలు ఉంటాయి, కర్మలు పెట్టే కష్టాలు ఉంటాయి, భగవంతుడు పెట్టే పరీక్షలు ఉంటాయి. ప్రాపంచిక జీవితంలో ఎన్నో ఫేస్ చేయాలి. ఆ నీవు పిరమిడ్ మాస్టర్ కావాలంటే, నీకు ఎన్లైటైన్మెంట్ కావాలంటే ఈ 5 కండిషన్స్, 5 కండిషన్స్ ఉంటాయి. మనం బలంగా తయారవ్వాలి అంటే ఆ 5 కండిషన్స్ మనము తెలుసుకోవాలి. కష్టాన్ని స్వీకరించాలి, ఫస్ట్ పాయింట్. నష్టాన్ని స్వీకరించాలి, రెండో పాయింట్. మూడోది అవమానాన్ని స్వీకరించాలి. నాలుగోది ఆత్మహత్య చేసుకోకూడదు, ఎవరిని హత్య చేయకూడదు, ఐదో పాయింట్. అంత కష్టం నష్టం అవమానం పరిచిన కౌరవులను చూసి అర్జునుడు, ఈయన నా తాతగారు అన్నాడు. వీరు నా సోదరులు, వీళ్ళని చంపి నేనేమి బాగుపడతాను అన్నాడు. మోహం వచ్చింది ఆయనకు అక్కడ, నా వాళ్ళు అన్నది. అర్జునుడి మోహము ప్లస్ కృష్ణుని యొక్క వాణి. మోహము ప్లస్ వాణి ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత. భగవద్గీత ఎలా ఉద్భవించింది అంటే, అర్జునుడి యొక్క మోహము, కృష్ణుడి యొక్క వాణి ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత. ఆ మోహం రాకుంటే ఆ భగవద్గీత వచ్చేది కాదు.
ఆ నష్టో మోహ స్మృతి లబ్ధ అంటాడు భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు. లోపలున్న అజ్ఞానం చీకటి అంతా తొలగిపోతుంది ఆ భగవద్గీత వింటే. కృష్ణుని మాటలు విన్న తర్వాత అప్పుడు నష్టం అయిపోతుంది ఆయన మోహం అంతా. చంపేవాడిని నేను కాదు, చంపబడేవాడు ఆయన కాదు. ఇదంతా ఒక నాటకం. నాది నాదే, నీది నాదే. నాది నాదే, నీది నాదే అనేవాళ్ళు కౌరవులు. నాది నాదే, నీది నీది అనేవాళ్లే పాండవులు. నాది లేదు, నీది లేదు, అంత బూటకం అనేవాడు కృష్ణుడు. అర్థమైందా? ఎంత సింపుల్ గా ఉందో. నాది నాదే, నీది నాది అనేవాళ్లే కౌరవులు. నాది నాదే, నీది నీది అనేవాళ్ళు పాండవులు. నాది లేదు, నీది లేదు, అంత బూటకం అనేవాడే కృష్ణుడు. వారిని చంపడం అర్జునుడికి ఇష్టం లేదు. మోహం వచ్చింది అక్కడ. భిక్షాటన అయినా చేసుకుంటాను కానీ యుద్ధం చేసి వీరందరినీ చంపలేను అంటాడు అర్జునుడు. కానీ కృష్ణుడు చావు లేదని తెలుసుకున్నాడు కనుక యుద్ధంలో వారందరినీ సంవరింప చేశాడు, ప్రేరేపించాడు. అర్జునుడికి ఎంకరేజ్ చేశాడు. చంపరబై, నువ్వు ఎవడివి చంపేవాడివి అంటున్నాడు ఆయన. చంపు, వేసేయి అన్నాడు. అందరినీ వేసేసేయి. తాతలు, గురువులు, ఎవడెవడున్నా ఎవడిని వాడు కాదు, చంపేసే అన్నాడు. అధర్మం వైపు ఉన్నోళ్లకు చావట్లు వస్తుంది. ధర్మము అధర్మం గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. అది అధర్మం, ఇది ధర్మము. ధర్మం వైపు కృష్ణుడు ఉంటాడు, ధర్మం వైపు భగవంతుడు ఉంటాడు, ధర్మం వైపు యూనివర్స్ అంతా ఉంటుంది. రేపో ఎల్లుండో మనమంతా కూడా చావులేని స్థితికి వెళ్తాము. చావులేని స్థితికి ఎప్పుడు వెళ్తాము? చనిపోయిన తర్వాత వెళ్తాం. చనిపోయిన తర్వాత ఏ నష్టము లేని, ఏ కష్టము లేని, ఏ అవమానం లేని స్థితికి నీవు చేరుకుంటావు. అక్కడ ఏముండదు ఇక. ఆ చనిపోయే లోపల ఆ నష్టాలన్నీ అనుభవించు, కష్టాలన్నీ అనుభవించు, అవమానాలన్నీ అనుభవించు. మామూలుగా అందరూ ఆ చావులేని స్థితికి చనిపోయిన తర్వాత చేరుకుంటారు. కానీ నీకు ఆత్మ జ్ఞానము, జ్ఞానం అంటే ఎన్లైటన్మెంట్ ఉంటే, మన శరీరం చనిపోక ముందే మనం చనిపోవాలి. చావక ముందు చనిపోవడం అంటే ఈ అన్నిటిని దాటేసినట్టే. అదే ఎన్లైటన్మెంట్. ఇవన్నీ తెలుసుకొని దాంతో బయటపడాలి. దేనితో అటాచ్మెంట్ ఉండొద్దు. నేను నాది మొత్తం కాలిపోవాలి, అహం అంతా కాలిపోవాలి. వాళ్ళకి ఏది అంటుకోదిగా. చావక ముందు చనిపోవడం అంటే ఇది. నేను అనేది అక్కడ ఉండకూడదు, మేము ఒక్కటే ఉండాలి. పిరమిడ్ సొసైటీ నాతో నడుస్తుంది అని ఎవరికైనా అనిపిస్తే తక్షణం వెళ్ళిపోవచ్చు వాళ్ళు పిరమిడ్ సొసైటీ నుంచి. మనతో నడుస్తుంది ఈరోజు. ఏ ముదల్కర్తో నడుస్తలేదు, ఏ ఉమామహేష్తో నడుస్తలేదు, ఏ నాగేంద్రతో నడుస్తలేదు, ఎవరితో నడుస్తలేదు. అందరు కలిస్తేనే సమ్యక క్రాంతి ఈజ్ ఈక్వల్ టు సంక్రాంతి. ప్రతి ఊర్లో పాలిటిక్స్ నడుస్తుంది. 1 టౌన్ వాళ్ళు 2 టౌన్ కి రారు, 2 టౌన్ వాళ్ళు 1 టౌన్ కి రారు, ఈస్ట్ గోదావరి వాళ్ళు వెస్ట్ కు రారు, వెస్ట్ వాళ్ళు ఈస్ట్ కు పోరు. ఏమన్నా అర్థం ఉందా? ఏం జరుగుతుంది ఇది? ప్రతి ఊర్లో రెండు రెండు గ్రూపుల. అదే ఈగో. అది వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దాంతో బయటపడండి. నేను అనేది అక్కడ ఉండకూడదు, నేను ఒక్కటే ఉండాలి. నేను ఉంటుంది కానీ నేను లేకపోవడమే ఎన్లైటన్మెంట్. 35 ఇయర్స్ నుంచి లక్షల మందికి చెప్పిన కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు నా వల్ల ఇంత బాగా పెద్ద పని అయింది అని. అనిపించలేదు, నాకు ఆటలాగా అనిపించింది అంతే. అందుకే అలసట లేదు. అందుకే చిన్నపిల్లలాగా ఉంటాను, హాయిగా ఉంటాను, ఎనర్జిక్ గా ఉంటాను. నేను ఉంటే నేను అలసిపోతాను. 57 సంవత్సరాల్లో 70 ఏళ్ళ వయసులాగా అయిపోతుంది బాడీ.
నేను ఉంటే అలసిపోతాం, నేను చచ్చిపోతే ఇట్లుంటాం. నిత్య నూతన యవ్వనంగానే ఉండేది దేవతలు. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము? కృష్ణుడు, రాముడు వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేము? అమ్మవారు ఎంత గ్లోతో ఉంటుంది, అట్లున్నారా ఇప్పుడు? ఎక్కడైనా కనిపిస్తుందా అమ్మవారి ఫేస్? ఏ ఫేస్ చూసినా ఏడ్చినట్టే ఉంది ఈరోజు. ఎన్ని ఫెషియల్లు చేసుకొని, ఎన్ని బ్యూటీ పార్లర్లు చేసుకొని, ఎన్ని పౌడర్లు రాసుకున్నా ఆ గ్లో రాదు. ఎంటర్టైన్మెంట్ తోనే ఆ గ్లో వస్తుంది. అర్థం చేసుకున్న దాంతో వస్తుంది, భావాలతో వస్తుంది, ధ్యేయంతో వస్తుంది, ఆ ధ్యానంతో వస్తుంది, స్వాధ్యాయంతో వస్తుంది, సజ్జన సాంగత్యంతో వస్తుంది, జూమ్ క్లాసులతో వస్తుంది, క్లాసులు వింటే వస్తుంది. క్లాస్ లో రాకముందు ఎట్లుంటారు, క్లాస్ విన్నాక ఎట్లుంటారు, ఆ మార్పు అనేది మీలో చెక్ చేసుకోవచ్చు. మీ ఫేస్ లో మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది, జీవన విధానం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే క్లాసులు. బాడీలు బాగా పెట్టుకోవడానికి జిమ్ములకు వెళ్తున్నాము, కానీ ఇన్నర్ బాడీ వీక్ అయిపోయింది. దానికి జిమ్మే మన జూమ్ క్లాసు. మనసు బలపరచడానికే జూమ్ క్లాసు, ఆత్మ బలం పెంచడానికే జూమ్ క్లాసు. మనము నేను తిరుగుతుంటుంది, కానీ నేను ఉండదక్కడ. నేను అనేది చనిపోయింది. చనిపోయిన వెనుకి నేనుకి కష్టమేమిటి, నష్టమేమిటి, అవమానమేమిటి? నేను లోపల చచ్చిపోయింది అనుకోండి, ఎవడన్నా తిడితే మనం ఫీల్ కామిగా, అవలగానివి నీకేం తెలియదు అని ఎవడన్నా గట్టిగా అన్నాడు అనుకోండి, నేను లేనే లేదు అక్కడ, ఇంకెందుకు బాధపడతాం మనం? ఓకే అంటాం. ఇదే ఎన్లైటన్మెంట్. చాలా గ్రేట్ సార్ ముదల్కర్ సార్, ఇంత పెద్ద పని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే పొంగిపోతా అనుకున్నారా? ఎప్పుడు పోను. ఓకే అంటారు. ఇది అన్నట్టు ఎప్పుడు బ్యాలెన్స్ గా సమతుల్యంగా ఉండడమే ఎన్లైటన్మెంట్. బ్రతికి ఉన్న మేనుకి కష్టం ఉంది, నష్టం ఉంది, అవమానం ఉన్నది. నేను ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, కష్టము, నష్టము, అవమానం. ఎంత అద్భుతం చూడండి. లోపల ఇన్నర్ మెకానిజం సెట్ చేసుకోవాలి. ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా సెట్ చేసేదే పిరమిడ్ సొసైటీ. బయట నుంచి బాగానే ఉన్నారు అందరూ, స్మార్ట్ గా ఉన్నారు, కానీ లోపల స్మార్ట్ లేదు. లోపలంతా కంపే ఉంది, ఎటు చూసినా కంపే. మీదికెళ్ళి బాగా కనిపిస్తే అయిపోయింది అనుకుంటారు, కాదు, లోపలదే కనిపిస్తుంది నాకంతా. అందుకే ఇంత కష్టపడుతున్నాను. బాహ్యంగా నేను ఎప్పుడు చూడను, ఇన్నర్ గానే చూస్తాను. నేను నేను నాకు నేను నాకు అవమానం జరిగింది, ఇంత మాట అంటాడా? కోడలు ఒక్క మాట అంటే అత్త 10 రోజులు ఏడుస్తుంది కదా, దాన్ని గుర్తు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. నేను అక్కడ ఉంది. అత్త తిడితే కోడలు ఏడుస్తుంది, నేను ఉంది అక్కడ. గురువు శిష్యుడికి తిడతాడు, నేను ఉంది అక్కడ. నేను లేకుంటే ఏం కాదు. నన్ను కష్టపెట్టారు, నాకు నష్టం జరిగిందంటే నీవు మరో 10 జన్మలు ఎత్తుతావుగా, గ్యారంటీగా. ఎన్లైటన్మెంట్ అంటే నేను లేని మేను. నేను చచ్చిపోతే ఎన్లైటెండ్ ఇక అంతే, ఏముండదు ఇక అక్కడ. ప్రతిసారిగా నేను ఎప్పుడు కనిపించలేదు. 30 years లో ఆయనకు చూసింది ప్రతి క్షణం ఆయన జీరో, వన్నెస్ లో ఉన్నారు. ఆయన జీరో, టోటల్ జీరో, శూన్య స్థితిలో ఉన్నారు. శూన్య స్థితి ఎక్కడ ఉంటుందో ఆ సాక్షాత్ పరమేశ్వరుడే ఆయన, శివుడే. జీరో, అంకెలు లేవు ఇక ఆయన. సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు, పాస్ లేదు, ఫెయిల్ లేదు, కష్టం లేదు, నష్టం లేదు, అవమానం లేదు, ఏం లేదు. మానం లేదు, అవమానం లేదు. మానం మధురం, అవమానం మధురం, కష్టం మధురం, నష్టం మధురం. ప్రాబ్లం పెద్ద ఏముంది, పెద్ద క్యాన్సర్ ఏంది అంటే నేను అనేది చాలా బలంగా ఉంది జనాల్లో ఇప్పుడు. ఈగోని కదిలియాలంటే ఒక్క మాట అంటే చాలు హట్ అయిపోతారు. లోపల ఎక్కడ కలుగుతుంది,
దాన్ని చంపండి. అది చచ్చిపోయేదాకా మనం అసలు పిరమిడ్ సొసైటీలో పనికే రాము. ధ్యానమే శూన్యానికి తీసుకెళ్తుంది, నాలెడ్జ్ శూన్యానికి తీసుకెళ్తుంది. ధ్యానం మనసు శూన్యం చేస్తే బుద్ధిని శూన్యం చేసేది క్లాసులు. అందుకే బాగా ఎక్స్పీరియన్స్ తో ఉన్న మాస్టర్స్ క్లాసులు ఎప్పుడు మిస్ చేయొద్దు. టోటల్ గా అనుభవంతో ఫుల్ కాన్షియస్ గా చెప్తారు వాళ్ళు. వయసులో ఎంత పెద్దోళ్ళు ఉన్నా గానీ స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎంత చిన్నోడు చెప్పినా వినాలి. ఎప్పుడు ఎవరి నోట్లోంచి ఏమొస్తుందో తెలియదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఎన్లైటన్మెంట్ కోసమే ఉన్నది, ఇంకా దేనికోసమో లేదు. మీ నష్టాన్ని, మీ కష్టాన్ని, మీ అవమానాన్ని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు పత్రి సార్. అంటే మీ ఆత్మ జ్ఞానాన్ని నేను కోరుకుంటున్నాను అని అర్థం. మీకు ఎన్లైటన్మెంట్ కావాలని అర్థం. కష్టం వస్తేనే ఎన్లైటెండ్ అవుతారు, నష్టం వస్తేనే ఎన్లైటెండ్ అవుతారు, అవమానం వస్తేనే ఎన్లైటెండ్ వస్తుంది. నా దగ్గరికి ఎవరెవరో అయితే వస్తారో వాళ్ళందరికీ నష్టాలే అంటున్నాడు పత్రి సార్. లేక లేక ధ్యానానికి వచ్చినప్పుడే నష్టాలు చూస్తారు. ప్రారంభ కర్మలు అటాక్ అవుతాయి ధ్యానానికి రాగానే. అందరికి నష్టాలు రావాల్సిందిగా కోరుకుంటున్నా అంటున్నాడు పత్రి సార్, నేను కాదు. కష్టాలు బాగా రావాలని కోరుకుంటున్నాడు పత్రి సార్. అవమానాలు బాగా రావాలి అని కోరుకుంటున్నాడు పత్రి సార్. గుర్తుంచుకోండి అంటున్నాడు. ఈయన ఎక్కడ గురువు అనుకుంటాం. ఈయన సాంత్వన ఇచ్చే గురువు కాదు, సత్యం చెప్పే గురువు. కాల్ చేస్తాడు, నేనున్నా, నేను చూసుకుంటా అని ఎప్పుడు అన్నాడు. చేయలేవని చచ్చిపో అంటాడు సింపుల్ గా. గోదావరిలో పోయి దుమ్ముకో అంటాడు, పెద్ద రాయి కట్టుకో పైకి రాకుండా, కిందికి వెళ్ళిపో అంటాడు. అలాంటి గురువులే సద్గురువులు. కోటాను కోట్లలో ఒక్క గురువు ఉంటాడు, పత్రిసార్ లాంటి గురువు, సత్యం చెప్పే గురువు. అప్పుడే శిష్యుడు అంత బలంగా తయారవుతాడు. నేను ఇంత గట్టిగా అయినా అంటే అందుకే కదా. సార్ దగ్గర ఎప్పుడు సాంత్వన నేను చూడలేదు. దేనికైనా ఎస్ అనుకుంటే వెళ్ళిపోయినాం అంతే. టికెట్ కన్ఫర్మ్ కానీ కాకపోని వెళ్ళిపోవాలి. రెస్పాన్స్ వస్తుందో లేదో వెళ్ళిపోవాలి. భోజనం దొరుకుతుందో దొరకదో వెళ్ళిపోవాలి. జనాలు వింటారో వినరో వెళ్ళిపోవాలి మనం అంతే. వీడియోస్ ఆన్ చేస్తారో చెయ్యరో ఓకే, వస్తున్నా కదా నేను. నాకు నష్టాలు కావాలి, కష్టాలు కావాలి, అవమానాలు కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. చనిపోక ముందే చనిపోవాలి. గో విత్ ద ఫ్లో. ఏముండదు ఇక, యూనివర్సల్ ఫ్లోలో పోతా ఉంటాం మనం. చచ్చిపోయిన శవం నీళ్ల మీద తేలుతుంది, ప్రాణంతో ఉన్న బాడీ లోపలికి మునిగిపోతుంది. చనిపోక ముందు చనిపోవడం అంటే అది. ఏముండదు, గ్యాస్ బుగ్గలాగా అయిపోతాం మనం అంతే. ఈ ఎక్స్పీరియన్స్ నాకు 20 years ఏజ్ లోనే ఫీల్ అయినా నేను. బాగా గుర్తుంది నాకు. అప్పుడు అనిపించింది నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నా, ఏమైపోయిందో ఇది, ఎట్లుంటది నా ఫ్యూచర్, నా లైఫ్ ఇట్లయిపోయినా అనిపించింది. జస్ట్ చిన్న ఏజ్ అది నాకు, అప్పుడే అనిపించింది. చనిపోక ముందు చనిపోవడం అంటే అది. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి రెండు చచ్చిపోతేనే వాసుదేవ శక్తి ఈజ్ ఈక్వల్ టు వాసుదేవ శక్తి. దైవ బలం, దైవశక్తి అప్పుడు మొదలవుతుంది. లోపల ఉన్న జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఇవన్నీ కాలిపోవాలి. జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి ఈజ్ ఈక్వల్ టు వాసుదేవ శక్తి. సున్నము ప్లస్ కాచు ఈజ్ ఈక్వల్ టు రెడ్ కలర్. ధ్యానము ప్లస్ శాకాహారము ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చనిపోక ముందు చనిపోవడం, చావక ముందు చనిపోవడం? ఎస్. లోపల ఉన్నోంచి కంప్లీట్ గా కాలిపోతాం. అప్పుడే మణిపూర దాటిన వాళ్ళకి అది వస్తుంది.
బిలో మణిపూర్ ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా రాదు. మణిపూర క్రాస్ అయిన వాళ్ళకి అది వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, పై వాళ్ళు ఎత్తుకుంటారు మనకు. అప్ టు మణిపూర మన వీళ్ళతో మనం పనిచేస్తూ ఉంటాం. ఏం తెలియదు, చేద్దాం. ఏం అర్థమైతే లేదు, విందాం. చేసుకుంటూ 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 పోవడమే. మన వీళ్ళు గట్టిగా పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్ చేసింది అదే. ఏం చెప్పరాదు నాకు, వెళ్ళినా నేను చూద్దాం ఏం జరుగుతుందని. ఆ వెళ్తూ 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 అలవాటు అయిపోయింది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయినా. తర్వాత ఎట్లయిపోయినామంటే మొత్తం ప్రపంచానికి ఆడించే శక్తి మనకు వచ్చింది. 1,00,000 మందికి ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెన్స్ గా కూర్చోబెట్టే దమ్ములు వచ్చినాయి. ఆజ్ఞాపించే శక్తి ఆజ్ఞా చక్రంతో వస్తుంది. ఎంత పెద్దోడైనా గాని నా ఎదురు వస్తే కూర్చోవాలి కాళ్ళు మూసుకుని, మాట్లాడొద్దు ఎక్కువ. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? బెదిరించి బెదిరించి క్లాసులు చెప్పే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ఎన్లైటన్. అయినా నేను అంత బెదిరియా, ఉన్న లాజిక్ గా చెప్తా, ప్రేమతోనే చెప్తా, ప్రేమగా చంపేస్తా అంతే. పెకలింప చేయడం. ఇన్నర్ అవేక్నింగ్ చేయాలి అంటే పెకలింప చేయడం, ఇన్నర్ని కదిలియడం. మీ లోపల విత్తనం ఉంది, భూమిలో వేసేసినారు నాటు. రోజు పోయి తవ్వి తవ్వి చూస్తారా ఎంతవరకు పెరిగింది, ఇత్తనం పలిగిందా లేదా, చెట్టు బయటకు వస్తుందా లేదా, వదిలేయాలి అంతే. మెల్లిగా అది భూమిని తీల్చుకొని బయటికి వస్తుంది. పత్రిసార్ కంటి చూపు, పత్రిసార్ జ్ఞానము, పత్రిసార్ ఇచ్చిన ధ్యానము, ఆ సీడ్ అనేది నా లోపల పడ్డాక నా ఎక్స్పీరియన్స్ అది. చీల్చుకొని బయటకు వచ్చిన ఒక్క విత్తనంలో పెద్ద అడవి దాగి ఉంది. నా వల్ల 1,00,000 మంది వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక్క విత్తనమే కదా. హైదరాబాద్ లో వచ్చిన ఒక్క విత్తనం ఇంత పెద్ద పని చేస్తుంది అంటే ఇంత శక్తి మన లోపల ఉంది, మనకు తెలియదు అంతే. దానికి సరిపోయే ఎరువులు ఇచ్చుకుంటూ పోయినా, నేను నా వీలుతో నా పని చేసుకుంటూ పోయినా. మణిపూర దాటిన తర్వాత అర్థమైంది నాకు, హయ్యర్ మాస్టర్స్ మనకి ఎలా లిడ్ చేస్తారు, ఎలా ఎత్తుకుంటారు, ఎలా చేస్తారు. ఇది మన పిఎస్ఎస్ఎం సిలబస్. మన రూటే వేరు. నా దారి ఎడారి లాగా ఉంటది. వేసుకోవడానికి ఒక చొక్క, తినడానికి ఒక నిమ్మకాయ చొక్క, పడుకోవడానికి ఒక పక్క. ఇది జీవితం. ఇది మన సిలబస్. బట్టలు ఇసుకొని రోడ్ల మీద ఉరిపిస్తారు పత్రిసార్. అంత కఠినంగా ఉంటది ఆయన ఇచ్చేది. ఈ పత్రిసార్ పసరు మన లోపల దిగాలి అంటే చాలా చేదుకుంటది. కానీ దాన్ని తట్టుకున్నామంటే మనంతటి వాడు ఎవడు ఉండడు. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్స్. ఎన్నో జన్మల్లో సుఖాల్ని కోరుకున్నారు, ఎన్నో జన్మలు లాభాలనే కోరుకున్నారు, ఎన్నో జన్మలు మానాలనే కోరుకున్నారు. ఈ జన్మలో మాత్రము నష్టము, కష్టము, అవమానం. గుర్తుంచుకోండి, ఇదే ఫైనల్ జన్మ. ఇవన్నిటిని భరిస్తేనే ఆఖరి జన్మ. ఏడోకుండా దాన్ని నిలబడి ఫేస్ చేసుకుంటూ ముందుకు పోవాలి, దాటాలి. వాళ్ళంతా ఎగ్జామ్ పాస్ అయినట్టే, తెలుసుకున్నట్టే, నిర్వాణం వచ్చినట్టే వాళ్ళకు. చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి ఈరోజు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. బా, భయంకరంగా ఉంది నాకు ఎనర్జీ. మొత్తం పత్రిసార్ ఫుల్ కాన్షియస్ గా దిగినట్టు ఉంది బాడీలో. జమ్ 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 ఉంది నాకు ఎనర్జీ. గంతులు వేస్తున్నాడు పత్రిసార్ లోపల. నాకు ఏం ఎనర్జీ అది, గంతులు వేసినట్టు ఉంది నాకు లోపల, మామూలుగా లేదు. అందుకే అందరికి నష్టం, కష్టం, అవమానం రావాలి అని కోరుకుంటున్నాడు పత్రిసార్. అది రాకుంటే మీరు ఎదగలేరు. సీతాకొక చిలుక ఎట్లా ఎట్లా ఒక్కొక్క ప్రాసెస్ నుంచి బయటకు వస్తుందో, 9 నెలలు బిడ్డ ఎల్లప్పుడు కడుపులో ఉండి డెవలప్ అవుతుందో, తల్లి గర్భం నుంచి డెలివరీ అయ్యే నొప్పులను తట్టుకుంటేనే అది తల్లితో వచ్చిన ప్రసవ. స్వయం ప్రసవం మనం కూడా అట్లా కావాలి. మనకు మనం బయట రావాలి, బయటపడాలి. తల్లి గర్భం ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ స్వయం ప్రసవ. సద్గురువుల దగ్గరే అది జరుగుతుంది.
లాభాలే కావాలనుకుంటే, సుఖాలే కావాలనుకుంటే, మనమే కావాలనుకుంటే ఎన్నో జన్మలు ఎత్తుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. తిరుపతికి పోయి గుండు చేసుకుంటాము, అడుగుతాము, నాకు అన్ని బాగుండాలి, ఇట్లా కావాలా, ఏమొద్దు, న్యూట్రల్ గా ఉండండి. నువ్వు ఏది అంటే అది ఓకే, అదే ఎంలైటన్మెంట్. అది పత్రిసాలు చెప్పేది. కానీ నష్టాలు, కష్టాలు, అవమానాలు స్వీకరిస్తే, అంగీకరిస్తే ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. ఆ బ్రహ్మ భువన లోకాల్లో పునరావర్తి అర్జున. ఆ బ్రహ్మ భువనలోకాల్లో భువనలోక భువనంలోక పునరావర్తి అర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మ విద్యతే. వాళ్ళకి ఇంకో జన్మ ఉండదు ఇక అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం అంటే బ్రహ్మలోకం. ఆ పైన ఉన్నది సత్యలోకం. నువ్వు తపోలోకానికి అంటే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి రావాల్సిందే. పాఠాలు నేర్చుకోలేదు అన్నట్టే. 10th ఫెయిల్ అయితే మళ్ళీ 10th ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ రావాలి. అది పాస్ అయితేనే ఇంటర్లో వెళ్తాం, ఇంటర్ పాస్ అయితేనే డిగ్రీలో వెళ్తాం. కానీ నేనున్న స్థితికి నీవు చేరుకుంటే తిరిగి రావాల్సిన అవసరమే లేదు అని అర్జునుడితో కృష్ణుడు చెప్తున్నాడు. నాలాగా నువ్వు తయారుగా అన్నాడు. తస్మాత్ యోగి భవార్జున, ఒక యోగివిగా అన్నాడు. పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్ యువకులంతా ఒక అర్జునులే. అలాంటి జ్ఞానాన్ని నింపే సొసైటీ మన పిఎస్ఎస్ఎం. మరి కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడు? నేను నేను లేని స్థితిలో ఉన్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. నేను నేను లేని స్థితి, దట్ ఈస్ కృష్ణ. నష్టాలు, కష్టాలు, అవమానాలు. కృష్ణుని ఫేస్ లో ఎప్పుడు ఏడుపు మనం చూసినామా? నవ్వుకుంటూనే మాట్లాడతాడు ఆయన అన్నిట్లో. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా గానీ హాయిగా నవ్వుకుంటూ చెప్తాడు. అర్థమైందా? టెన్షన్ పడి ఎప్పుడు చెప్పలేదు. భగవద్గీత రణభూమిలో యుద్ధం మధ్యలో నిలబడి హాయిగా రిలాక్స్ గా చెప్పాడు. మామూలు కాన్షియస్ కాదని. నష్టాలు, కష్టాలు, అవమానాలు నా ఆత్మ జ్ఞానానికి దోహదపడతాయి అనే స్థితిలో నేనున్నాను అన్నాడు కృష్ణుడు. ఏ కుంతి పుత్రుడా, నేనున్న స్థితికి నీవు చేరుకుంటే నీకు పునర్జన్మ లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. నేనున్న స్థితికి నువ్వు చేరుకో. ప్రకృతిలో ఒక జంతువుల సహజ తత్వంలో జీవించడం కోసం ఇక్కడికి వస్తాం మనం. జంతువు ఎవరికి హాని చేయదు, జీవిస్తా ఉంటది, నేచురల్ గా ఉంటది. మనిషే నాశనం చేసేది. అది నేర్చుకోవడం కోసమే మనం ఇక్కడికి వస్తాం. జంతువులకు నేర్పించడానికి మన దగ్గర ఏమీ లేదు. జంతువుల నుంచి నేర్చుకోవడానికి అన్ని ఉన్నాయి మనకు, చాలా నేర్చుకోవచ్చు. సునామీ, భూకంపాలు వస్తే ముందు తెలిసేది జంతువులకే, మనుషులకు కాదు. మొద్దుబారిన బాడీలు, మొద్దుబారిన మనసులు, మొద్దుబారిన బుద్ధిలు, ఏ సెన్సేషన్ మనకు ఉండదు. 6th సెన్స్ జంతువులకు ఉన్నట్టు మనిషికి లేదు. జంతువులు సహజంగా ప్రకృతి ధర్మంగా ఉంటారు. మనిషే వికృతి ధర్మంలో ఉంటాడు ఎప్పుడు. ఆ కుక్క దగ్గర నుంచి, ఆ పిల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే నువ్వు ఎన్లైటన్మెంట్ మాస్టరు. ఎన్లైటన్ మాస్టరే. ఆత్మజ్ఞానానికి 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఎస్, కష్టము. సెకండ్ పాయింట్ ఎస్, నష్టము. థర్డ్ పాయింట్ ఎస్, అవమానము. ఫోర్త్ పాయింట్ నో ఆత్మహత్య. ఫిఫ్త్ పాయింట్ నో హత్య. మనం చంపొద్దు, మనకు మనం చంపుకోవద్దు.
దట్ ఈస్ కృష్ణ, దట్ ఈస్ ఎన్లైటెన్ మాస్టర్. ఏ జన్మలోనైతే నువ్వు ఈ 5 పాయింట్స్ పూర్తిగా ఫాలో అవుతావో ఆ జన్మ నీకు ఆఖరి జన్మ అయిపోతుంది. ఎంత బాగుంది. ఎక్కడున్నాం మనకు మనం చెక్ చేసుకోవాలి. చాలా భయంకరంగా ఉన్నాయి 3 days నుంచి మీ క్లాసులు అయితే. ఎవరు చెప్పలేదు నేను ఎప్పుడు ఇలాంటి క్లాసు. చాలా డెప్త్, చాలా అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంది ఇందులో. మామూలుగా లేదు. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ 3 days నుంచి. లలితమ్మ థ్యాంక్ యూ చాలా. మీ దగ్గర వచ్చిన సబ్జెక్ట్ ఇంకెవరి దగ్గర కూడా రాలేదు మరి. అదేందో చాలా బాగుంది. ఎన్నో నేర్చుకుంటాం. చెప్పేటప్పుడే లర్నింగ్ ఉంటుంది. ఎంత చెప్తామో అందులో నేర్చుకుంటాం. నాకు నష్టాలు వద్దు, లాభాలే కావాలి అంటారు అందరు. కోవిడ్ వచ్చింది, కొన్ని లక్షల షాపులు లేచిపోయినాయి, ఎంతో మంది చచ్చిపోయారు, కింద మీద అయిపోయింది. చిట్టిలోళ్ళు చచ్చిపోయారు. నిండా చిట్టి, 20 నెలల చిట్టి, 20 లక్షలు చిట్టి కూడా చచ్చిపోయాడు కోవిడ్ తో. ఎంత నష్టము, ఎంత కష్టము, ఎంత ఎంత భయంకరం ఉన్న ప్రక్షాళన చేసింది అది నేచర్. నాకు కష్టాలు వద్దు, సుఖాలే కావాలి అంటారు అందరూ. నాకు అవమానాలు వద్దు, మానాలే కావాలి అంటారు అందరు. నాకు సన్మానం చేయాలి, స్టేజ్ మీద శాల్వలు వేయాలి, చప్పట్లు కొట్టాలి. ఇది ఉంటది, బాగుంటది లోపల. అది ఉన్నోడు ఎన్లైటెన్ కానే కాడు. మనసుకున్న 7 పొరాలు తొంగి లోపల పోయి చూస్తే ఎక్కడ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేనివాడే ఎన్లైటెన్ మాస్టర్. వాళ్ళే కృష్ణుడు. వాడిని మర్డర్ చేస్తాను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇలాంటి స్థితిలో నీవు ఉంటే ఇంకా అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటావు. పగ వద్దు. ఎవడన్నా ఏమైనా చేసినా గానీ ఓకే వదిలేద్దాం, క్షమించాం. ఇన్వాల్వ్ నేచర్ చూసుకుంటుంది వాళ్లకు. మనం మాత్రం పొరపాటున ఏ కర్మను మనం కొత్తగా అంటించుకోవద్దు. న్యూట్రల్ ఉందాం. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మీ కర్మలకు మీరే బాధ్యులు, మీ స్థితిగతులకు మీరే బాధ్యులు, మీ పాపాలకు మీరే బాధ్యులు, మీ కష్టాలకు మీరే బాధ్యులు, మీ నష్టాలకు మీరే బాధ్యులు, మీ అవమానాలకు మీరే బాధ్యులు. ఎవడో చేసింది కాదు, మనదే మనకు రిటర్న్ వస్తా ఉంటాయి. అవేర్నెస్ గా ఇవన్నీ చూస్తుండాలి, అంతే. సాక్షిగా ఉండాలి. నేను పోయిందంటే మీకు ఏ బాధ ఉండదు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే కష్టానికి నష్టానికి రాజీ పడలేడు అన్నమాట. నష్టానికి రాజీ పడిన వారు, కష్టానికి అంగీకరించిన వారు ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? నోట్లోంచి కంప్లైంట్ వస్తే నీవు ఇంకా ఆత్మజ్ఞానానికి అర్హుడు కాలేదు అని అర్థము. వాళ్ళు 2 మాటలు మాట్లాడితేనే అర్థమైపోతుంది వాళ్ళ సినిమా ఎంత ఉంది అనేది. కానీ మనం ఆత్మజ్ఞానానికి అర్హులు కావడం కోసమే పుట్టాము. వాళ్లే పిరమిడ్ సొసైటీకి వస్తారు. ఆ అర్హత ఉన్నోళ్లే పత్రి సార్ దగ్గరకు వస్తారు, పిఎస్ఎస్ఎంకి వస్తారు. వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు అని నో జడ్జ్మెంట్. నోట్లోంటి కంప్లైంట్, జడ్జ్మెంట్ రాకూడదు. ఏ కంప్లైంట్ ఉండదు, ఏ జడ్జ్మెంట్ ఉండదు. ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము. నో ఆత్మహత్య, నో మర్డర్, నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్. 7 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. అది సంగతి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే నారాయణుల సంఘము. నారాయణుల సంఘము, దేవతల సంఘము, నరుల సంఘం కానే కాదు. నారాయణుల సంఘం మనదంతా.
మరి నరుల సంఘం ఎలా ఉంటుంది? వారు లాభమే కోరుకుంటారు. ధ్యానం చేస్తే నా బీపీ షుగర్ పోతాయని వస్తారు అందరు ముందు. నా రోగాలు పోతాయి, నా కష్టాలు పోతాయి, నా నష్టాలు పోతాయి అని ముందు వచ్చేది అదే. మనసు అదే చెప్పి ముందు లాక్కొస్తుంది. తర్వాత అర్థమవుతుంది వాళ్ళకు. అవైతే ఎట్లయినా పోతాయి. ఒక్కసారి మనం సత్యం వైపు వచ్చినామంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అవి. ముందు చేపలే దొరుకుతాయి, తర్వాత ఆనిమొత్తాలు దొరుకుతాయి. ఈఎస్ఎస్ఎం నుంచి డైవర్ట్ కాకుండా నిలబడి ఉండాలి. ఫ్లోలో పోతా ఉండాలి. వారు లాభమే కోరుకుంటారు. నరులు సుఖమే కోరుకుంటారు. వారు మానమే కోరుకుంటారు. మర్డర్స్ చేస్తారు, సుసైడ్లు చేసుకుంటారు. ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, ఎప్పుడు జడ్జ్మెంట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఉన్నవారు అందరూ నరులే. నేను అని బలంగా ఉన్న వాళ్ళే. నేను నాది ఎంత బలంగా ఉంటే అంత దరిద్రం వాళ్ళతో ఉంటది. అంత బాగుంది, చాలా క్లియారిటీ ఉంది ఇందులో. నేను నాది ఒక్కటే కాల్చుకోవాలంతే. అహం పోయింది అంటే అంతే. భగవంతుడే ఎత్తుకుంటాడు మనకు. మరి నారాయణుడు ఎలా ఉంటాడు? నష్టాలు, కష్టాలు, అవమానాలు అంగీకరిస్తాడు. మర్డర్స్ చెయ్యడు, సుసైడ్లు చేసుకోడు, కంప్లైంట్స్ ఉండవు, జడ్జ్మెంట్స్ ఉండవు. నాకు తెలిసి 30 years లో పత్రిసార్కి ఎప్పుడు ఏ కంప్లైంట్ నేను చెప్పుకోలేదు. నాకు గుర్తుంది. అందుకే సార్ అంతలా ఇష్టపడాను నేనంటే. ఏ కష్టం చెప్పుకోలేదు, ఏ నష్టం చెప్పుకోలేదు, ఏ అవమానం చెప్పుకోలేదు, కంప్లైంట్ చెప్పలేదు. నా మీద ఎవడన్నా కంప్లైంట్ చేస్తే నరికేస్తా అన్నాడు పత్రి సార్. ఎన్ని ఊర్లు తిరుగుతాము. ఎప్పుడు ఎవరిని ట్రాప్ చేసి నేను డబ్బులు తీసుకోలేదు. వాక్చాతుర్యం బాగుంది నా దగ్గర, టాలెంట్ ఉంది. అనుకుంటే లక్షలు లక్షలు సంపాదించవచ్చు. దాని మీదనే లేదు నాకు. ఎందుకు తీస్తానే? హాఫ్ కప్ టీ తాపేయండి అమ్మా మీ ఇంటికి వస్తే అంటాను నేను. లలితమ్మ మీ ఇంటికి వస్తే ఒక హాఫ్ కప్ టీ తాపేయండి అంటాను. అంత కాలిపోవాలి ఇన్నర్. అంత ఎట్లుందంటే భయంకరంగా. నేను కూడా మొండోడినే. ఇంతవరకు టెన్షన్ ఉన్నా నేను పత్రిసారికి ఎప్పుడు చెప్పేవాడిని కాదు. సార్కి అర్థమైపోయేది. ఇంత ఉండగా నాకు ఎందుకు చెప్పావు నువ్వు అంటాడు. ఎందుకు చెప్తా సార్ అంట. నాకు దెబ్బ తగిలింది, నువ్వు ఏడవాలి. అర్జునుని దెబ్బ తగిలితే కృష్ణుడు ఏడ్చేవాడు. అంత బాగా కనెక్ట్ అయి ఉండాలి మనం గురువుతో. అవినాభావ సంబంధం అంటే అది. వచ్చామా, చూసామా, సార్ క్లాస్ విన్నామా, చప్పట్లు కొట్టినామా, వెళ్ళిపోయినామా, అది కాదు. లయం అయిపోవడం, గురువుతో లయం అయిపోవడం, దేవుడితో లయం అయిపోవడం, అదే దేవాలయం. అతడు నారాయణుడు, ఇవన్నీ లేనివాడే. ఎప్పుడు ఏం చెప్పుకోకుండా ఉన్నవాడే నారాయణుడు. మనం నారాయణులుగా అయిపోయినామంటే లక్ష్మీ మేడం ఎక్కడ పోతుంది? వెంబడే ఉంటది. అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి నారాయణుడిగా మనం మారిపోతే. శ్రీ వర్చస్వ మాయుష్య మారోగ్య మా విధ శోభ మానం మయ్యతే. ధాన్యము, ధనము, పశు బహుపుత్ర లాభము, శత సంవత్సరం, దీర్ఘమైన ఆయు. ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలా? నారాయణుడిగా అయిపోతే ఇవన్నీ వస్తాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ నారి పూజింపబడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడు ఇవి అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. నారి ఎప్పుడు ఏడవకూడదు ఇంట్లో. ఇల్లు ఏడ్చినట్టు అయిపోతుంది. స్త్రీ ఎప్పుడు ఏడవదు. ప్రకృతి తత్వం. ప్రకృతి ప్లస్ పురుషుడు ఇది ఈక్వల్ ఈ సృష్టి. ప్రకృతి అంటే ఈ స్త్రీ తత్వము, ఇచ్చే గుణం ఉంటది. పురుషుడు అంటే సృష్టి ఉంది, దాన్ని నడిపించాడు ఉన్నాడు. అదే ప్రకృతి ప్లస్ పురుషుడు, అదే శివతత్వం. అతడు నారాయణుడు. ఇదే నరుడికి నారాయణుడికి ఉన్న తేడా. అందరు దేవుళ్ళే, కానీ నరుడు అనేవాడు నారాయణాధ
అధముడు. అందరు దేవుళ్ళే, కానీ వాళ్ళకి తెలియదు. కానీ నరుడు అనేవాడు నారాయణ అధముడు. క్లాస్ నడుస్తుంది తెలుసు, అయినా పట్టించుకోకుండా పక్కకు పోయి కూర్చుంటారు. నేను చాలా చిన్న చిన్న పల్లెల్లో కూడా పోయి క్లాసులు చేస్తుంటా. క్లాస్ ఇక్కడ జరుగుతుంటది, బయట ఒక 10 మంది ఒక మీటింగ్ పెడతారు, వాళ్ళు అధములు అన్నారు. నరుడు అనేవాడు నారాయణ అధములు వాళ్ళు. ఏమో జరుగుతుంది ఇక్కడ, ఏమో చెప్తున్నారని కూడా పక్కకు వచ్చి కూర్చోరు క్లాస్ లో. ఇది అందరు దేవుళ్లే, కానీ నారాయణుడు అనేవాడు నరోత్తముడు. నరుల్లో ఉత్తముడమైన వాడే నారాయణుడు. దివ్యంగా జీవించిన వాడే దివ్యుడు. దివ్యుడు ఇజ్ ఈక్వల్ టు దేవుడు. భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు. అలాంటి దివ్యమైన భవ్యమైన జీవితాన్ని ఇస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నరుడికి నారాయణుడికి ఈ 7 పాయింట్లు తేడా అంతే. కష్టం నష్టం ఇవన్నీ నరుడు నారాయణుడికి ఉన్న తేడా అంతే. నరుడిగా ఉండాలి అనుకుంటున్నారా, నారాయణుడిగా ఉండాలి అనుకుంటున్నారా, మీ ఇష్టం. నేను ఎప్పుడు ఫోర్స్ చేయను, మీరు ఇట్లే ఉండండి అట్లే ఉండండి. తబలా మీ చేతిలో ఉంది, ఎట్లా వాయించుకుంటారో మీ ఇష్టం. సితార్ మీ చేతిలో ఉంది, ఎలా వాయిస్తారో మీ ఇష్టం. జీవితం మీ చేతిలో ఉంది, ఎలా జీవిస్తారో మీ ఇష్టం. ఎంత బాగుంది, ఓపెన్ బుక్. దట్ ఈస్ పిరమిడ్ సొసైటీ. శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ధర్మంలో ఉంటే శాంతి వస్తుంది, అధర్మంలో ఉంటే అశాంతి వస్తుంది. ఆగమాగం ఉంటారు, డిస్టర్బెన్స్ తో ఉంటారు, భయంకరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. అధర్మంలో ఉండి అశాంతి తెచ్చుకొని ఆ అశాంతి భరించలేక, అశాంతి ఇక వద్దు అని తెలుసుకొని ధర్మంలోకి వస్తున్నారు జనాలు. అలసిపోయినాయి శరీరాలు, ఆత్మలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఏగలేక ఏగలేక ఏదో ఒక బాధ, ఏదో ఒక బాధ. పెళ్లి కాకముందు ఒక బాధ, పెళ్లి అయినాక ఒక బాధ, పిల్లలు పుట్టకుండా ఒక బాధ, పుడితే ఒక బాధ, డబ్బు లేకుంటే ఒక బాధ, డబ్బు వస్తే ఒక బాధ, ఆరోగ్యం ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. ఈ అన్ని దరిద్రాల నుంచి బయటపడాలి అంటే సత్యాన్ని గట్టిగా పట్టుకోండి, నారాయణుడిగా అయిపోండి. నా 30 years జర్నీ ఇదే ఎక్స్పీరియన్స్. ఇట్లే ఉన్నాను నేను, ఇంతే బ్యాలెన్స్ గా, ఇంతే నిండుగా. డబ్బు లేని రోజు చూసినా, వచ్చిన రోజు చూసినా, కష్టం చూసినా, నష్టం చూసినా, మానం చూసినా, అవమానం చూసినా. నాకు అతి దగ్గరలో ఉన్న వాళ్ళే నాకు ఎంతో అవమానం చేశారు, కదలకుంటూ ఉన్నా. నాకు కాదు ఇది, కృష్ణార్పణ మస్తు అంటాను, ఇంకేం లేదు. కృష్ణుడు చూసుకుంటాడు, వాళ్ళ లెక్క బాగా చేస్తాడు. అధోగతానికి వెళ్ళిపోతారు. ఒక యోగికి తిట్టాడు ఎవడన్నా అనుకోండి, అయిపోయింది, ఆడు బుక్ అయిపోయింది అనుకోవాలి. అందుకే నేను తిట్టా, ఎంత కోపం వచ్చినా తిట్టా. ఎందుకంటే పరిపూర్ణంగా లెక్క పూర్తి కావాలి. బిజినెస్ మ్యాన్ నేను, లెక్కలు ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలి. మాటకు సత్యము, లెక్కకు పత్రము, మందుకు పత్యము ఉండాలి. ఇవి శాంతిలోకి రావాలంటే ధర్మంలోకి రావాల్సిందే. శాంతిలోకి రావాలంటే కర్తవ్యంలోకి రావాల్సిందే. నువ్వు ఏం చేయాలో తెలుసుకుని అది చేయాల్సిందే. నువ్వు ఏది చూడాలో తెలుసుకుని అదే చూడాల్సిందే. నువ్వు ఏది వినాలో తెలుసుకొని అదే వినాల్సిందే. నువ్వు ఏది మాట్లాడాలో తెలుసుకొని అదే మాట్లాడాల్సిందే. అప్పుడే ఆ శాంతి, పరిపూర్ణమైన శాంతిలో మనకు వెళ్ళిపోతాం. ధర్మో రక్షతి రక్షత అంటే ఏమిటి? ధర్మం రక్షిస్తుంది ఎవరిని? ధర్మాన్ని రక్షించిన వాళ్ళని. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో డోర్లో అవస్థ.
ఫ్యాన్ తోడ వాడ గర్మీ भी होता ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ఆ ధర్మం తిరిగి వాళ్ళను రక్షిస్తుంది. మాంసం తినకుండా శాకాహారులుగా లక్షల మందిని చేసినామంటే ఎంత ధర్మం అది. 30 ఇయర్స్ జర్నీలో లక్షల మందికి శాకాహారులుగా చేసినానంటే ఎంత ధర్మం సంపాదించుకున్నాను. ఆ ధర్మమే మనకు కాపాడుతుంది, అదే రక్షిస్తుంది. ఇది ఆధ్యాత్మికతలో మహోన్నతమైన సందేశం, మహోన్నతమైన చాలా అద్భుతమైన సందేశం. थोड़ा स्लो कर, लय आवाज తలప. కృష్ణుడు కూడా అర్జునుడితో నీ ధర్మం నీవు చెయ్యి అంటున్నాడు. యథా ఇచ్చసి తథా కురు అంటాడు లాస్ట్. నీకు ఇష్టం ఉన్నట్టు చెయ్యి, నేను ఉన్నట్టు చెప్పిన నీ ఇష్టం. జూమ్ క్లాసు 3 రోజుల నుంచి ఇంత నా షాప్ తొందరగా బంద్ చేసుకొని టైం తీసి మీతో ఇంత నిష్టగా కూర్చొని చెప్పిన. కృష్ణుడు చెప్పినట్టే చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. ధర్మంలో ఉందామా అధర్మంలో ఉందామా, శాంతిలో ఉందామా అశాంతితో ఉందామా. ధర్మో రక్షతి రక్షిత. నీకు రక్షింపబడాలని ఉంటే నీవు ఇంకొకరిని రక్షించు. మూగజీవులను రక్షించాలంటే మనం శాకాహారం గురించే చెప్పాలి. నీకు భక్షింపబడాలని ఉంటే నీవు ఇంకొకరిని భక్షించు. ఒకటే ధర్మం ఉంది, మాంసం తినవద్దు అని చెప్పడమే ధర్మము. అహింసో పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది అదే. ఆయనకు ఫస్ట్ ఎంలైటైన్మెంట్ అయినాక నోట్లోంచి వచ్చిన ఫస్ట్ పదం అది, అహింసో పరమో ధర్మ. నెక్స్ట్ ఆయన చెప్పింది కర్మ సిద్ధాంతం. అసలు బుద్ధుడు మామూలుగా లేడు. పత్రిసారి ఏం చేశాడు, కొన్ని ఆయన దగ్గర ఉన్న పాయింట్స్ తీసుకున్నాడు, ఆయన ధ్యానం తీసుకున్నాడు. నీ సన్యాసం మాకు వద్దు సార్ అన్నాడు. చూడండి ఎట్లా అప్డేట్ చేసుకున్నాడు పత్రిసార్. ఈ కలియుగంలో అందరు సన్యాసులాగా అయి భిక్షాటం చేసి బతకండి అంటే పిఎస్ఎస్ఎంకి ఇంతమంది వచ్చేటోళ్లే కాదు, వస్తారా? ఎవరు రాడు పత్రిసార్ దగ్గర. దానికి అప్డేట్ చేస్తాడు ఆయన. లేటెస్ట్ మోడర్న్ స్పిరిచువల్ సైంటిస్టులుగా తయారు చేసిన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ధ్యానం చెయ్యి అని చెప్పడమే ధర్మం. హింస చూడో హంస పకుడో అని చెప్పడమే ధర్మము. అంతకన్నా వేరే ధర్మం లేనే లేదు. ధర్మ దేవత అప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది.